వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బస్ స్టాప్ లో ఉన్నాం. మనం పాత బస్ స్టాండ్ ఏరియా. గత 4 రోజుల నుంచి మహాలక్ష్మి పథకం కింద ప్రయాణిస్తున్నటువంటి మహిళలను అసలు ఎలా ఉంది ప్రయాణం, ఇంతకు ముందు మహాలక్ష్మి పథకం లేకముందు ఎలా ఉంటుండే, వచ్చిన తర్వాత ఎలా ఉంది, రద్దీగా ఉందా లేక సాధారణంగానే వెళ్ళగలుగుతున్నారా, వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం ఎక్కడ లేకపోతే ఎట్లుంది? బాగుందా? ఇట్లే ఉంటే బాగుంటుందా లేకపోతే ఫ్రీయే కదా టికెట్ అయితే? మీ పేరు? దివ్య. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట. ఇదే మొదటిసారి ఎక్కడమ్మా బస్సు మహిళ? అంటే మనకు 4 రోజులు అవుతుంది. ఈ రోజు ఫస్ట్ టైమా? వచ్చేటప్పుడు ఫ్రీగానే వచ్చిర్రా? ఇప్పుడు ఎట్లుంది? బాగానే ఉంది. అంతకు ముందు ప్రయాణించినప్పుడు ఇదే విధంగా సీట్ దొరికిందా? ఇప్పుడు దొరికింది. కొందరు నిలబడి వెళ్తున్నారు. మరి మీకైతే సీట్ లభించిందా? ఇవాళ లభించిందా? మీ పేరమ్మా? అరుణ. ఎవరమ్మా? బండలింగంపల్లి. ఎక్కడి నుంచి? సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట దాకా. టికెట్ తీసుకురా ఇవాళ? తీసుకోలే. వచ్చేటప్పుడు తీసుకోలే. అంటే ఏమైనా ఆధార్ కార్డు కానీ ఐడి ప్రూఫ్ అడిగిరా? ఆధార్ కార్డు అడిగిరా? చూపించిన. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఫ్రీ జర్నీ చేయడం వల్ల ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది. ఇది ఇట్లా కొనసాగితే బాగుంటుందా? బాగుంటది. నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు భీమన్ లక్ష్మి. ఈ ఊరే సిరిసిల్లనే. ఆడోళ్లకు పిరిగా చేసినందుకు చాలా సంతోషంగానే ఒక అరగుర్తి. ఎందుకంటే ఈ ఆడోళ్ళకి ఇచ్చిన మొగోళ్ళందరూ వాళ్ళు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా నాట్యం వేయాలి కదా. నా కోరిక గట్ల వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళు కూడా వేసిర్రు కదా, దయచేసి వాళ్ళకు కూడా పిరిగా అందరికా లేకపోతే కాలేజీ పిల్లలకైనా? అందరికి వాళ్ళు కూడా పేబంధం అవుతుంది. అందరికి కరెక్ట్ గా చూడాలి. ఇది కాదు అందరికి కరెక్ట్ గా చూడాలి. అందరికి న్యాయం చేయాలి. సారు జర నువ్వు మన కొత్త ప్రపంచం వచ్చింది, జర కొత్తగా మంచిగా నడిపింది తండ్రి. నేను చిన్నప్పటి సంది ఉన్న చేతి గుర్తు ఇప్పుడు గెలిచింది. జర మంచిగా చెయ్యి తండ్రి. అంతే. నాకు ఒక్క మాట రాదు, సాదా కాదు. సిరిసిల్లనే ఇల్లు గోపాల్ నగర్. ఇక్కడ నుంచి అక్కడ దిగుతావు? దిగుతా. ఎల్ఐసి కాడ దిగుతా. నా పేరు నాసియా. ఏ రూట్ లో నడిపిస్తారు బస్? సిరిసిల్ల, ముస్తాబాద్, వరంగల్. మేడం, ఈ మహాలక్ష్మి ఉచిత పథకం పెట్టి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి జనాలు కూడా, అంటే మహిళలు కావచ్చు, జెంట్సే కావచ్చు, బస్సును వినియోగించుకుంటారు. మహిళలు అయితే అధికంగా వినియోగించుకుంటారు. రద్దీ ఎట్లా ఉంది అసలు? అప్పటికే నార్మల్ పీపుల్స్ కి అయితే ఇది ఒక గాడ్ గిఫ్ట్. సో చాలా మంది వర్క్ చేసుకునే వర్కర్ కి, లేడీస్ వర్కర్ కి చాలా బెనిఫిట్ ఇది. దాని వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. రద్దీ పెరిగింది సార్. 99% పెరిగింది. అంటే మీరు వీళ్ళని టికెట్ ఏ రూపంగా గుర్తించి సీట్ లో కూర్చోబెడుతున్నారు సార్? ఇంతవరకు అయితే 0 టికెట్ రాలేదు. ఇప్పుడైతే కౌంట్ చేసుకోవడమే. అంటే ఐడెంటిటీ ప్రూఫ్ నార్మలే. ఆధార్ ఒక 1 వీక్ ఆధార్ కార్డు, లేదంటే వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్, ఎనీ వన్. అంటే తెలంగాణలో ఉన్నట్టు ఏదైనా ఒకటి ఐడి ప్రూఫ్, అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ పేరు సార్? వెంకటేశ్వర్. స్థానికంగా ఎక్కువ ఉంటారు? సిరిసిల్ల, గోపాల్ నగర్. వర్క్ ఏం చేస్తారు సార్? హాస్పిటల్. ఇప్పుడు ఉచిత పథకం పెట్టారు కదా, అంటే ఉచిత పథకం అనేది చాలా మంచిది అని చెప్పి అందరూ మహిళలు కానీ కొందరు హర్షం వ్యక్తం చేస్తారు. దీన్ని ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పి మీరు సందేశం ఇవ్వబోతుంది? చాలా మంచిది, కానీ ఊరికే తిరగకుండా వాళ్ళ అవసరాలను బట్టి తిరిగితే బాగుంటది అని. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు భూమరాజు సార్. ఎవరమ్మా? అర్దాస్ నగర్. ఇది ఇక్కడ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం. ఎట్లున్నది ఈ పథకం మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం? ఎట్లుంది అంటే సార్, ఇప్పుడు మాకు ఆడవాళ్ళకు మేము వయసు అయిపోయింది, కాలు నిలబడరావు, సీటు దొరికితేనే కూర్చోగలుగుతాం. ఎంతసేపు నిలబడతాం? ఇట్లా ఒత్తుకుంటా పోతే అడ్డం పోయాడు తెలియదు, మీదికి వెళ్ళి ఇంకో వాళ్ళు నడిచిపోయాడు తెలియదు. ఆటోలలో పోవచ్చు. ఆటోలలో అయినా చార్జ్ తక్కువ పెడితే కొంచెం లూజ్ అవుతారు మంది. ఆటోలో తక్కువ చార్జ్. ఇప్పుడు మనము 2 కావాలి పట్టుకొని లెక్కాలంటే అందరు ఎక్కుతారా సార్? బస్కి ఎంత, ఆటోకి ఎంత? బస్సుకు అర్ధాస్తున్న 20 రూపాయలు, బస్కు అంతే, ఆటోకి అంతే. ఇవ్వదాకా అంతే. ఉచితమైన వరకు అందరు లెక్కరి. ఎటువంటి సౌకర్యాలు బస్సులో వెళ్తే? సీట్ వరకే. ఏ సీట్ వరకు అయితే బాగుంటది. అంటే బస్సులు పెంచమంటారా? బస్సులు పెంచాలి మరి. అట్లా అంటే మరి ఇట్లా ఇప్పుడు ఈ పెద్ద వయసు ఉంది సారు, ఇప్పుడు ఆమె అక్కడ దాకా పోతుంది. అక్కడ దాకా పోయినాక ఇప్పుడు దిగాలంటే ఈమె ఎంత టైం పడుతుంది? వీళ్ళందరూ జరగాలంటే జరుగుతారా? మేము కింద పడిపోతుంది. ఆమె పరిస్థితి ఏంది? కొమ్ముచోట. అదే కదా మరి. ఇప్పుడు నాకు వయసు అయిపోకుండా నేను మంచిగా ఉన్నా కానీ కాలనీలో. రేవతి. ఏ ఊరు? వెంకటాపూర్. ఎక్కడ చదువుకుంటారు? సిరిసిల్ల.
అంటే డిగ్రీ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్? సాయి శ్రీ జూనియర్ కాలేజ్. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా వెళ్ళడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బాగానే ఉంది కానీ మరి ఇట్లా పెట్టద్దు అని, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. బస్సులు ఫ్రీ గానీ ఎక్కువ అత్తలేవు. వస్తుంది. మీ పేరమ్మా? స్పందన. ఆ? స్పందన. ఏ ఊరు? వెంకటాపూర్. వెంకటాపూర్. ఏం చదువుకుంటారు? ఇంటర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సాయి శ్రీ. ఫ్రీ జర్నీ అనేటువంటి ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఫస్ట్ టైం కదా, అంతకుముందు పాస్ ద్వారా వెళ్ళేవారు, ఇప్పుడు పాస్ అని ఎవరు ఎక్కించుకోలేరు. కొన్ని ఇప్పుడు అయితే పాస్ అయితే కొన్ని పల్లెవేలు మంది పరిమితి ఉంటుండే, డిస్ట్రిక్ట్ బస్సులలో ఎక్కనిచ్చేవారు కాదు. ఇప్పుడు రాష్ట్రం అంతా తిరిగే ఫెసిలిటీని కల్పించింది. బాగుందా ఈ పథకం? బాగాలేదు? బాగానే ఉంది, నాకైతే నచ్చింది. నచ్చిందా? 4 రోజులకే పరిమితం అని చెప్పి కొందరు అన్నారు, ఇది 4 రోజులకే పరిమితం అయితే కొనసాగుతుందా? అంటే మీ అంచనా ప్రకారం కొనసాగుతుందా? కొనసాగుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమూల్య. అమూల్య. ఏ ఊరు? వెంకటాపూర్. వెంకటాపూర్. ఏ కాలేజ్? సాయి శ్రీ. ఎలా ఉంది ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత 4 రోజుల నుంచి ఫ్రీగా జర్నీ చేస్తుంది? ఫ్రీ జర్నీ గానీ మంది ఎక్కువ అవుతారు, ప్రెజర్ ఎక్కువ అవుతుంది, సీట్లు దొరుకుతలేదు. ఎటువంటి ఫెసిలిటీ కావాలని కోరుకుంటున్నారు? స్టూడెంట్స్ కే ఉంటే మంచిగా ఉండు. సపరేట్ బస్? సపరేట్ కాదు, ఫ్రీగా స్టూడెంట్స్ ఉంటే మంచిగా. మిగతా వారికి అంతా ఛార్జీ తోటే కొనసాగించాలని అంటుంది మీ ఒపీనియన్, అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఏం పేరు? ముత్తవని. ముత్తోని. ప్రొద్దున ఎట్లా వచ్చినావమ్మా? ఉదయం సిరిసిల్లకు బస్కి వచ్చిన. బస్కే వచ్చినావా? టికెట్ తీసుకురా ఏమన్నా? తీసుకోలే. వచ్చిన పని అయిపోయిందా? ఇప్పుడు పోతున్నావా? పోతున్నా. ఎట్లుంది ఫ్రీ టికెట్? ఎట్లుందో కాదు, టికెట్ తీసుకోలేదు కదా, తీసుకోలే, ఉచితంగానే తీసుకొచ్చారు కదా. మంచిగా ఉందా లేకపోతే వద్దు పైసలు తీసుకోవాలంట? మంచిగానే ఉందా? మంచిగా ఉంది బిడ్డ. మమ్మీ పేరు? రేఖ. ఏ ఊరమ్మ? లక్ష్మీదేవిపల్లి. 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 మా అమ్మ వాళ్ళ సిరిసిల్ల. ఫస్ట్ టైం ఎక్కడం బస్సు? ఫస్ట్ టైం ఎక్కడం. పథకం వచ్చిన తర్వాత అవును. ఎలా ఉంది అసలు ఈ పథకం అనేటువంటిది బాగానే ఉంది. ప్రవేశపెట్టింది, దీనివల్ల బాగానే ఉందా? మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అనేది ప్రవేశపెట్టింది. ఓన్లీ మీ రూట్ వరకే ఉంటే పరిమితమా అని కొందరు అంటారు. రూట్ మందమే ఉంటే బాగుంటుందా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే బాగుంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉంటేనే బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అమ్మ మీది ఏ ఊరు? ముస్తాబాద్. ముస్తాబాద్. ఏం పేరమ్మా? సత్తవా. సత్తవా. అయిపోయిందమ్మా సిరిసిల్లకు వచ్చిన పని? అయిపోయింది. పొద్దున వచ్చేటప్పుడు టికెట్ తీసుకోలేదా? తీసుకోలే. ఎందుకు? టికెట్ ఎందుకు వద్దన్నారా? టికెట్ తీసుకున్నారా? తెలుసా? టికెట్ ఫ్రీ అన్నారు. ఫ్రీ అన్నారా? తెలుసా ఆ విషయం? చెప్పట్టుగా అదే ఎట్లుంది? మంచిగుందా పథకం? మంచిగానే కదా. మేసంటి వాళ్ళకి శాతగాని వాళ్ళకైతే నయమే కదా, మీకైతే నయమా? అందరికి కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది. లోకం ఎంతుందో నాకు అదే నీకైతే సంతోషంగానే ఉంది. ఇప్పుడు ఫ్రీగా తొలకపోతే బాగానే ఉంది కదా, ఖర్చులు లేకుండా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరిత. ఏం చదువుకుంటున్నాం? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? వికాస్. ఏ ఊరమ్మా? ఏ ఊరు అన్న? గూడెం. రోజు బస్ లోనే వస్తారా? ఇవాళ ఫస్ట్ టైం. కాలేజీకి ఎలా వస్తున్నారు? బస్సేనా? ఇదే ఫస్ట్ టైం అన్నారు కదా. ఇవాళ ఫ్రీ బస్ కదా. ఇవాళ ఫ్రీ బస్. ఇంతకు ముందు పాస్ వ్యాలిడ్ అయిపోయిందా? ఇవాళ నుంచి ఫస్ట్. ఎట్లుంది? బాగానే ఉంది. అంటే డైలీ జర్నీ చేస్తారు, కాకపోతే డబ్బులు చెల్లించకుండా ప్రయాణిస్తారు ఫ్రీగా. ఎట్లా అనిపించింది? బాగానే ఉంది కానీ ఫుల్ జనం ఉన్నారు. కష్టమైతుందా? ఈ పథకం అనేది మహిళలందరికీ అని పెట్టింది. మహిళలందరికీ ఉంటే బాగుంటుందా లేకపోతే కొంతవరకే కొంతమందికి స్టూడెంట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? అందరికి అంటే మగవాళ్ళకు కూడా ఉంటే బాగుంటుందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నీ పేరు? విజయ్ అన్న. విజయేందర్. విజయ్. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ ఇయర్ అన్న. సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? గౌడ్ కాలేజ్. గౌడ్ కాలేజ్. రోజు ఎట్లా వస్తారు కాలేజీకి? మేము బస్ పాస్ అన్న. బస్ పాసే కదా. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అని వాళ్ళకి పెట్టు, మీకు ఉచితంగా లేదు. ఎట్లా? ఏమనుకుంటున్నారు? మాకు కూడా పెడితే మంచిగా ఉండన్న. మీకు కూడా పెడితే బాగుంటుంది. అంటే వాళ్ళకి పెట్టుకుంటూ మీకు పెట్టాలి. కాలేజ్ స్టూడెంట్ గా పెట్టమంటారా? కాలేజ్ స్టూడెంట్ కి. మగ వాళ్ళకైతే కాలేజ్ స్టూడెంట్ పెడితే బాగుంటది. అవునన్నా. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు.